తీవ్రత అనేది అంత అవసరం. ఆత్మలో నీకు ఎంత తీవ్రత ఉంది? ఆత్మల కొరకైన తీవ్రత, ప్రభు కొరకు జీవించేదాని కొరకైన తీవ్రత ఉందా? ప్రభుకు అప్పగించుకుందా? ప్రియ సోదరి, ఆత్మ యందు ఏముండకూడదంట? మళ్ళీ చదవండి ఆ మాట. ఆసక్తి విషయమందు మందులు కాక మందమతులుగా ఉండకూడదంటే. తర్వాత ఆత్మ యందు తీవ్రత అవసరం. ప్రభు కొరకు నువ్వు తీవ్రత అన్నాక తమ్ముడ, చెల్లి, సహోదరి, శ్రేయాభిలాషులారా, ప్రభుంటికి వచ్చారు. ప్రభు రక్తంలో మాంసంలో పాలు పొందకొనుపు ఆత్మలో తీవ్రత కలిగి ప్రభు కొరకు జీవించలేదు. ఇప్పుడు వేయబడినటువంటి పునాది, మొదటి దినాన వేయబడిన పునాది, లేదా విత్తబడినటువంటి మాటలు, లేదా ఈ వాక్యం మన జీవితంలో సంవత్సరం అంతట్లో కూడా ప్రభు కొరకు ఒక మండేటంటి దీపములాగా ఉండాలి. అతను మండుచు ప్రకాశించుచున్న దీపం అయ్యి ఉండేను. ఆత్మలో తీవ్రత. ఇదే మానవుడితో దేవుడు ఒక క్రొత్త నిబంధన, ఒక క్రొత్త కార్యం. కొత్త సంవత్సరంలోకి వచ్చాం. ఏంటి ఆ కొత్త కార్యం? మనలో క్రొత్త మనసు చూడాలని 31లో మనం చూస్తా వచ్చిన ఇర్మియా 31లో మనం చూస్తే క్రొత్త మనస్సు ఆ మాట చెప్తూ మన హృదయంలో ఒక క్రొత్త జీవితం, ప్రభులో క్రొత్తదనం, నూతనత్వం, మారు మనస్సు, పాప క్షమాపణ, పవిత్రత, పరిశుద్ధత అలాగుంటే క్రీస్తులో ఉంటే శిక్ష నుండి తప్పించబడతాం. రెండోదిగా మనం ఏం చూస్తా వచ్చా చెప్పండి? క్రొత్త దేవతలు ఏమైనా ఉన్నాయా? కొత్త దేవతలు. ఆనాడు వారు ఇశ్రాయేలు ప్రజలు ఏదో వారు తమ కొరకు కొత్త దేవతలు చేసుకుంటా వచ్చినారు. తమను సృష్టించిన దేవుడు కాదనుకొని, తమను వెలుపలికి రప్పించే దేవుడు కాదు